శ్రీమన్నారాయణ 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 నీ పాదమే శరణు శరణు శ్రీమన్నారాయణ నీ పాదమే శరణు శ్రీమన్నారాయణ కమలాసతి ముఖ కమల కమలహిత కమలాసతి ముఖ కమల కమలహిత కమలా ప్రియ కమలేక్షణ కమలా ప్రియ కమలేక్షణ కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలానాభాని పద కమల మే శరణు కమలనాభని పద కమల మే శరణు శ్రీమన్నారాయణ 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 నీ పద కమల మే శరణు పరమయోగి జన భాగధేయ శ్రీ పరమయోగి జన భాగధేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమాత్మ పరమాణు రూపశ్రీ పరమాత్మ పరమాణు రూపశ్రీ పరమాణు రూపశ్రీ తిరువెంకటగిరి దేవ శరణు శరణు తిరువెంకటగిరి దేవ శరణు శరణు శ్రీమన్నారాయణ శరణు శరణు శ్రీమన్నారాయణ శరణు శరణు శరణం శరణం శ్రీ రాధా కృష్ణ రాధా మాధవ శరణు శరణు శ్రీ రాధా మాధవ శరణు శరణు శ్రీ రాధా కృష్ణ కృష్ణ రాధా రాధా కృష్ణ శ్రీమన్నారాయణ 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 రాధా కృష్ణ శరణు శరణు శివరాధా కృష్ణ శరణు శరణు పూర్వజన్మలో రాధాదేవి శివుడి పార్వతిగా కూర్చొని, అయ్యా ఎందుకు తమలో తమరు నవ్వుకుంటున్నారు అని అడగగా శివుడు, నా రాముడు మానవ జన్మ ఎత్తి సీతా సీత అనుచు నా గుడిని కూడా మన గుడిని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ సీతా సీత అంటూ వెళ్ళిపోతున్నాడు. నా భక్తుడు రావణాసురుడు ఆమెను అపహరించాడు.
మరి ఆయన మాయలో పడిండు, మాయాతీతుడైన ఆయననే మాయలో పడినాడు అని చెప్పి పార్వతీదేవికి సెలవీయగా, పార్వతీదేవి ఇది అబ్బురంగా ఉంది, నేను కూడా చూచి వచ్చేదను అంటే పరీక్షించిరా అని చెప్తాడు మహాశివుడు. సరే అని చెప్పేసి వెళ్తుంది. ఆయన ఆజ్ఞతోటే చెప్తున్నాను ఈ కథ. వెళ్ళగానే సీత సీత అంటూ నడుస్తూ ఉన్నటువంటి రాముణ్ణి చూసి పార్వతీమాత సీతాదేవిగా మారి అతన్ని కొంచెంసేపు ఏడిపిద్దామని ఆలోచన కలుగుతుంది. ఎలాంటి స్త్రీలకైనా కూడా మనసులో చాలా ప్రేమించే భర్తను చూస్తే, చాలా ప్రేమించే పురుషుణ్ణి చూస్తే, అబ్బా ఇది నిజమైన ప్రేమనా, పరీక్షిద్దాం, నన్ను సీత అనుకుంటాడేమో అనేసి సీతాదేవి వేషంలో వెళ్తుంది. వెళ్ళగానే రాముడు, అమ్మ పార్వతీమాత, అమ్మ శివుణ్ణి వదిలేసి అడవిలో ఏం చేస్తున్నావమ్మా అని అంటాడు. అనగానే సీతాదేవి వేషంలో ఉన్న పార్వతీమాత టక్కున మాయమై మళ్ళీ పార్వతిగానే దర్శనమిస్తుంది. నిన్ను పరీక్షిద్దామని అనుకున్నాని మనసులో అనుకుంటుంది. అబ్బా ఎంత ప్రేమ, నిజంగానే ఇంత ప్రేమించే రాముడు సీతని నన్ను మాయ చేసినా కూడా గుర్తుపట్టలేదే, అంతటి పవిత్రమైనదా ఆ సీతారాముల బంధం అని ఆలోచనలతో పరిపరి ఆలోచనలతో శివుణ్ణి చేరుకుంటుంది.